బహుశా అమెరికా సుప్రీంకోర్టుకి ఈరోజు ప్రపంచం చెబుతుందేమో. ఎందుకంటే ఈరోజు అటువంటి నిర్ణయం తీసుకుంది. ఇదేమైనా నేషనల్ ఎమర్జెన్సీ అనుకున్నావా, నీ ఇష్టం వచ్చినట్టు చేయడానికి అని చెప్పి ట్రంప్కి చురకలంటించింది ఆ దేశ అత్యున్నత న్యాయస్థానం. అగ్రరాజ్యం అని చెప్పి విర్రవీగే అజ్ఞానాంధకులకు, అమెరికా అగ్రరాజ్యం అనుకొని కొంతమంది విర్రవీగుతూ ఉంటారు, ఆ అజ్ఞానాంధకారంలో ఉండిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళందరికీ సుప్రీంకోర్టు బహుశా ఒక మాటలో చెప్పాలంటే తన ఎడంకాలు చొప్పించి కొట్టిందనే చెప్పాలి. ఎందుకంటే నీ ఇష్టం వచ్చినట్టు చేయడానికి ఇది ప్రజాస్వామ్య దేశం. ప్రజాస్వామ్యంలో సుప్రీంకోర్టు ఎలా ఉంటుంది, ఎలా ఉండాలి, ఎలా ఉంటుంది, ఎలా ప్రవర్తిస్తుంది అనేది మాటల్లో చేసి చూపించింది ఈరోజు అమెరికా స్కోటస్. ది వరల్డ్ మస్ట్ అప్రిషియేట్ టుడే ది స్కోటస్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బిగ్ షాక్. ఈరోజు ప్రపంచానికి షాక్ గురి చేస్తున్న ట్రంప్కి పిచ్చెక్కించిన పిక్చర్ చూపించింది ఈరోజు స్కాటస్. ఇట్స్ బీన్ వెరీ వైల్, ఇట్స్ బీన్ వెరీ లాంగ్. ఈ రేంజ్ ఆఫ్ వాయిస్తో నేను చెప్పిన మాట ఈ మధ్యకాలంలో ఇంత స్ట్రాంగ్ వాయిస్తో చెప్పింది లేదు. కారణం ఏంటంటే ఈరోజు అమెరికా అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ది స్కాటస్ షోడ్ ఇట్స్ పవర్. తన పవర్ అంటే ఏంటో చూపించింది నిర్మోహమాటంగా, నిస్సంకోచంగా. టారిఫ్లపై అమెరికా సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ట్రంప్ అడ్డగోలు టారిఫ్లకు అడ్డుకట్ట వేసింది సుప్రీంకోర్టు. సుంకాలు ఎట్టా పడితే అట్టా విధించేస్తారంటే ఊరుకోమంటూ చెప్పింది. ఇదేమో నేషనల్ ఎమర్జెన్సీ అని చెప్పి ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తుంది. నీ ఇష్టం వచ్చినట్టు చేయడానికి ఇదేమో నేషనల్ ఎమర్జెన్సీనా? మరి ముఖ్యంగా శాంతి సమయంలో టారిఫ్లు విధించే అధికారం కేవలం కాంగ్రెస్ అంటే అక్కడ అమెరికన్ పార్లమెంట్కి చెప్పకుండా నీ ఇష్టం వచ్చినట్టు, నీ కోపానికి, నీ వ్యాపారాలకి ఇష్టం వచ్చినట్టు వేసిస్తే ప్రపంచం ఊరుకుంటుందా? అండ్ నీ అగ్రరాజ్యం సో కాల్డ్ ఈరోజు సుప్రీంకోర్టు చెంప చెళ్ళు అనిపించింది, గోప గుయ్యమనిపించింది. లాగిపెట్టి లంపకాయ కొడితే మూతి ముమ్మడి పెట్టుకుని కూర్చున్నాడు అక్కడికి. ఇప్పటికీ వాదనలు జరుగుతున్న సందర్భం. వాదనను వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు బిలియన్ల కొద్ది డాలర్లు తిరిగమని చెప్పింది. నువ్వు ఎంత ముక్కుపిండి వసూలు చేస్తావో, ఎవరెవరి దగ్గర నుంచి ఎంతంత వడ్డీతో సైతం చెల్లించాలి అంటే వాడు వడ్డీతో సైతం కదా తీసుకుంది, అనాపై సైతం చెల్లించని చెప్పి సుప్రీంకోర్టు చెప్పుకొచ్చింది. సుంకాలు విధించే అధికారం నీకు ఎవరిచ్చాడు? అసలు అధ్యక్షుడు నీకు అసలు ఏం చేయాలో తెలుసా? నేషనల్ ఎమర్జెన్సీ అంటే ఏంటో నీకు తెలుసా అని చెప్పి ట్రంప్ తరపు వాదిస్తున్న లాయర్లకి ప్రశ్నల వర్షాన్ని కురిపించింది. సుప్రీం తీర్పుతో ఒక్కసారిగా యుఎస్ స్టాక్ మార్కెట్లు ఆక్సిజన్ నింపుకున్నాయి. ఏముంది, సుప్రీంకోర్టు ఇలా చెప్పిందో లేదో, చంప చెళ్ళు అనిపించదు లేదు, గొప్ప కుయ్యం అనిపించిందో లేదో, వెంటనే పరుగులు పెట్టాయి రాకెట్లాగా యుఎస్ స్టాక్ మార్కెట్స్. ఇప్పటికే పలు దేశాల్లో సుంకాలు విధించిన ట్రంప్కి సంబంధించి మాట్లాడుకుంటున్న క్రమం. భారత్పై 18% టారిఫ్స్ విధించిన సందర్భం. ఒక్కసారి ఈరోజు జరిగిన దాని గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు 6-3 మెజారిటీ అంటే మొత్తం 90 ఉన్న సుప్రీంకోర్టు ధర్మాసనంలో 6-3 ఒక్కసారి చూడండి. జడ్జిలు ఇంకా 3 సపోర్ట్గా ఉన్నారు ట్రంప్కి. అఫ్కోర్స్ వాళ్ళ గురించి మనం మాట్లాడే సందర్భం కాదు, కానీ మొత్తం 9 మందిలో 6-3 మెజారిటీతో ట్రంప్ హ్యాస్ టు లిసన్ దిస్ అండ్ అమెరికా షుడ్ ఇఫ్ పాసిబుల్. ఎందుకంటే ఆ దేశ అత్యున్నత న్యాయస్థానం. నీ ఇష్టం వచ్చినట్టు ఎట్టా పడితే అట్టా విధించుకుంటూ పోతే ప్రపంచం చూస్తుంది. ఏ రోజు మొత్తం ప్రపంచం అంతా కలిసి నీ మీద పడుతుంది. ఈరోజు ఇప్పుడు ఈ కోపం ఇరాన్ మీద చూపిస్తాడేమో. మన దగ్గర ఏదో సామెత ఉంటుంది, అత్త మీద కోపం దుత్త మీద చూపించారన్నట్టుగా. అలాగా ఈరోజు సుప్రీంకోర్టు మీద కోపం. ఇప్పటికీ చాలా సందర్భాల్లో సుప్రీంకోర్టుని కాస్త వ్యంగ్యంగా మాట్లాడుకొచ్చాడు ట్రంప్. ఇప్పుడు సుప్రీంకోర్టు మాత్రం గట్టిగా గొప్ప గుయ్యమనిపించాలిచ్చిన సమాధానం. ఆ డీటెయిల్కి నేను మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ఏముందో తెలుసు, ఇంకా 1977 అప్పటి IEEPA ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్. ఇది రాసి పెట్టుకోండి. బహుశా ఎవరైనా కాస్త ఇన్ఫర్మేషన్ కోసం చూస్తున్న వాళ్ళకి ఉపయోగపడుతుంది. 1977 నాటి ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్ యాక్ట్ని ఉపయోగించి ట్రంప్ తీసుకున్న నిర్ణయం రాజ్యాంగ విరుద్ధం అంటూ కోర్టు తేల్చి చెప్పింది. అది 1977 నాటి చట్టం. అది ఎప్పుడు ఉపయోగించాలి? అది నేషనల్ ఎమర్జెన్సీ, అత్యయిక పరిస్థితి, అత్యవసరం కూడా కాదు, అత్యయిక పరిస్థితి ఏకంగా అది. దీనివల్ల అంటే ఇప్పుడు ఈ
టారిఫ్స్ వల్ల గత ఏడాది కాలంలో అమల్లో ఉన్న చాలా టారిఫ్లు ఇప్పుడు చట్టపరంగా చిక్కుల్లో పడ్డాయి. ఇప్పుడు కక్కలేక మింగలేక వాడెవడో ఉంటాడు, పేరు మర్చిపోయాను, అబ్బా సరైన టైంకి మర్చిపోయాను నేను, నవారో. ఎస్, ఇప్పుడు నవారో గాడు నవ్వాలో ఏడవాలని ఆలోచించుకుంటూ ఉంటాడు. వాడే కదా వీడికి సలహాదారుగా ఏడిసింది అక్కడ. అదే అంటూ ఉంటారు కదా, మన దగ్గర ఎవరిని మన వాళ్ళుగా పెట్టుకోవాలి, మనకు ఉపయోగపడడం కాదు ప్రపంచానికి ఉపయోగపడేలా. ఆ దేశం నాకు వ్యాపారం ఇవ్వదు అంటే కనుక, ఆ దేశం నుంచి నాకు లాభాలు రావంటే కనుక వెంటనే ఇంక టారిఫ్ల దేశం మీద వేసేయడమే, లేకపోతే ఆ దేశ అధ్యక్షుల్ని ఎత్తుకొచ్చేయడమే. ఇది నిర్వాకం. ఇప్పుడు ఇదే అంశం మీద సుప్రీంకోర్టు రియాక్ట్ అయింది. సుంకాలకు సంబంధించి ఏ దేశం మీద ఎంత తీసుకొచ్చారో అంత మొత్తం ఇవ్వండి అంటోంది. ఇప్పుడు నెంబర్ల గురించి కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ బహుశా దీని మీద ట్రంప్ కూడా బహుశా రియాక్ట్ అవ్వచ్చేమో కొద్దిసేపట్లో. అయితే ఈ తీర్పుని ట్రంప్ అమెరికా ఆర్థిక వ్యవస్థపై జరిగిన దాడికి అభివర్ణిస్తున్నాడు. బహుశా ట్రంప్ దీని మీద ట్వీట్ కూడా చేసినట్టున్నాడు. మరి కొద్దిసేపట్లో ఇదే అంశానికి సంబంధించి ట్రంప్ ఏమంటాడు కూడా రియాక్షన్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ తన ట్రూత్లో పోస్ట్ చేస్తూ ఉంటాడు. ఒకసారి ఇఫ్ పాసిబుల్ నేను దానికి కూడా మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ట్రంప్ కొద్దిసేపటి క్రితం ఇదే అంశానికి సంబంధించి అఫ్కోర్స్ గతంలో కూడా రియాక్ట్ అయ్యాడు. బట్ ఈ మధ్యకాలంలో ఈ అంశానికి సంబంధించి మాట్లాడిన సందర్భంలో పీటర్ నవారో నాకు రియాక్షన్ చూడాలండి. అఫ్కోర్స్ నాకే కాదు, మీకు ఎంతమందికి చూడాలందో చెప్పండి. ఎందుకంటే అడ్డదిడ్డమైన సమాధానం. ఎస్ ద డెమోక్రాట్ షట్ డౌన్ కాస్ట్ the USA at least 2 points in GDP. That's why they are doing it in mini form. Again, no shutdowns. Also lower interest rates. Too late, Powell list worst and ఒకటి. Too late, Powell is the worst. అంటూ కూడా బహుశా పోవెల్ అనుకుంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అనుకుంటా. సబ్జెక్ట్ ద కరెక్షన్ హియర్ అగైన్. ఇప్పుడు ఏం జరిగే అవకాశం ఉందో డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఏ దేశాల మీద ఎంత విధించాడు, ఇప్పుడు ఏమంటున్నాడు. అమెరికా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, రైట్, మీరు చూడొచ్చు. కొద్దిసేపటి క్రితం ట్రంప్ చేసిన ట్వీట్ అది తన సోషల్ మీడియా ట్రూత్లో పోస్ట్ చేశాడు. ఏమంటున్నాడు చూడండి, పెద్ద మనిషి ఏకంగా ఇది అమెరికాకి ఇబ్బంది అట, అమెరికాకు నష్టం అట. The Democrats shut down cost the USA at least 2 points in GDP. జీడిపిలో 2 పాయింట్లు నష్టపోతుందని చెప్పి ఎవరిని బెదిరించే ప్రయత్నము. ఆ తర్వాత దట్స్ వై దే ఆర్ డూయింగ్ ఇట్, అందుకే వాళ్ళు చేస్తున్నారు. ఇన్ మినీ ఫామ్ చిన్నగా చేస్తున్నారు మళ్ళీని. నో షట్ డౌన్స్, ఆల్సో లోవర్ ఇంట్రెస్ట్ రేట్స్. టూ లేట్ అంటే పోవల్ ఇస్ ద వర్స్ట్. బహుశా పోవల్ ఎవరు ఒకసారి చూడ, బహుశా న్యాయమూర్తి అనుకుంటాను, లేకపోతే అక్కడ సంబంధించిన వ్యక్తులు కావచ్చు. హ్యావ్ టు వెయిట్ అండ్ చెక్ హూ ఇస్ ద పోవల్ టు హూమ్ దట్ హీ ఈస్ రిఫరింగ్. ఇంట్రెస్టింగ్. నేను మీ నుంచే సమాధానం ఎక్స్పెక్ట్ చేసే ప్రయత్నం చేస్తాను. కమాన్ ఇండియా, కమాన్ ఏపీ అండ్ తెలంగాణ, జస్ట్ షోర్ వాయిస్. ఒక మన గొంతును వినిపించే ప్రయత్నం చేద్దాం. అఫ్కోర్స్ ఇది అక్కడి వరకు రీచ్ అవుతుంది అవ్వదా అంటే కనుక అమెరికా తనకు తప్ప తన మీద ఎవరైనా మాట్లాడినా వినే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి మాట్లాడే ప్రయత్నం చేయండి, కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ మీరేమనుకుంటున్నారు అనేది అభ్యంతరకరంగా కాకుండా, అసభ్యంగా కాకుండా, అభ్యంతరకరంగా కాకుండా. అండ్ ఒక పాయింట్, మీరేమనుకుంటున్నారు మాట్లాడే ప్రయత్నం చేయండి. నేను చదివి వినిపిస్తా. లెట్స్ ట్రంప్ లిజన్ ఇండియా. ట్రంప్ మన భారతదేశాన్ని వినే ప్రయత్నం చేయనిద్దాం. అండ్ చాలామంది ఇప్పటికే రియాక్ట్ అవుతున్నారు. సుప్రీం నిర్ణయంతో ట్రంప్ రాజీనామా చేస్తారని మీరు భావిస్తున్నారా అని చెప్పి ఒక పాయింట్ని ముందుంచే ప్రయత్నం చేస్తుంది ట్రంప్. వాడు రాజీనామా చేయడు కానీ రాజీకి వచ్చే ప్రయత్నం చేస్తాడేమో. ఎస్, కొంతమంది కామెంట్ చేశారు. మండే మార్కెట్ రైజ్ అయిందంటూ కొంతమంది కామెంట్ చేస్తున్నారు, క్లాప్స్ కొడుతున్నారు. ఇంకొంతమంది కామెంట్ చేశారు, నోబెల్ పీస్ అవార్డు కొన్నను ట్రై చేసిండు ట్రంప్ అంకుల్, ఇవ్వకపోయేసరికి హట్ అయ్యిండు. లేటర్ వేరే వాళ్ళ అవార్డుతో సరిపెట్టుకున్నాడు. ఇప్పుడు ఈ జస్టిస్తో హట్ అవుతాడు, ఇంకా హట్ అవుతాడు పాపం అని చెప్పి. రైట్, నిజమే. నేను ఇందాలు అన్నట్టుగా ఈ కోపం బహుశా ఇరాన్ మీద చూపిస్తాడేమో, ఈరోజు రాత్రికి ఇరాన్ మీద దాడి చేస్తాడేమో, హూ నోస్. ఎందుకంటే ఇంతవరకు ట్రంప్ ఆర్డర్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంది.
అక్కడ అబ్రహీం లింకన్ని పెట్టాడు. దాంతోపాటు F-16ని పంపించాడు, F-22ని పంపించాడు, F-35ని పంపించాడు, E-3Gని పంపించాడు, E-11Aని పంపించాడు, KC-135, KC-46, కార్గో ప్లేన్స్, C-17, C-5 ఇలా చెప్పుకుంటూ పోతే కొన్ని వందలాది యుద్ధ విమానాలు కావచ్చు అవన్నీ అక్కడికి చేరుకున్నాయి. బట్ అది మరి వేరే సబ్జెక్ట్గా మాట్లాడుకుందాం. బట్ ఇప్పుడేం జరగచ్చని డీటెయిల్గా మాట్లాడుకుంటే ట్రంప్ విధించిన ఈ 25%, 10% ఎక్స్ట్రా టారిఫ్స్ వల్ల ఇంటర్నేషనల్గా ఉన్న బిజినెస్ అని లేకపోతే ఇంటర్నేషనల్గా ట్రేడ్ అనేది ఒక యుద్ధం మొదలైందని చెప్పుకోవాలి. ఇప్పుడు కోర్టు తీర్పుతో కెనడా కావచ్చు, మెక్సికో లాంటి పక్కన ఉన్న దేశాల్లో మళ్ళీ ట్రేడ్ అనేది మెరుగుపడే అవకాశం ఉంటుంది. గ్లోబల్ మార్కెట్కి ఇది పాజిటివ్. బహుశా బంగారం మీద ఇంపాక్ట్ చూపించవచ్చు. ఎందుకంటే ఎప్పుడైతే టారిఫ్ గోల్ తగ్గిందో ఈ టారిఫ్ మీద కూడా బంగారం బహుశా ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ బంగారం మీద కూడా ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైతే గ్లోబల్ లెవెల్లో ధరలు తగ్గుతాయో బంగారం మీద ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంటుంది కదా. సో బంగారం ఆబ్వియస్లీ ఐఎమ్ సో ఎక్సైటెడ్, ఐఎమ్ వెరీ సారీ ఎవరైనా మీరు హర్ట్ అయ్యింటే నా ఎక్సైట్మెంట్తో. బట్ ఇట్స్ అ ప్యూర్ ఇంటెన్షన్. ఎందుకంటే చాలా రోజుల తర్వాత మన దేశానికి ఒక సానుకూలమైన పవనం కింద చెప్పుకోవాలి. ఎక్కడ 50, ఎక్కడ 70, 60, 70 ఇంకా 500 వరకు వెళ్ళిపోతా అన్నాడు మొన్న బహుశా సబ్జెక్ట్ కరెక్షన్ హియర్ ఇట్ అగైన్. మొన్న మనకి టారిఫ్లు విధించినప్పుడు భారత్ కాస్త ఎందుకో తగ్గింది అని చెప్పి మాట్లాడుకున్న సందర్భాలు ఉన్నాయి కదా. ఒకవేళ ఆ తగ్గిందనుకున్న కారణాల్లో మాట్లాడుకుంటే బహుశా అది కూడా ఒకటి అయి ఉండొచ్చు. ఎందుకంటే 500% పెంచేస్తాడు గుర్తుందా. ఎక్కడ రష్యా నుంచి కనుక కొనుగోలు చేస్తే ఫ్యూయల్ ఎనర్జీని కొనుగోలు చేస్తే కనుక పెంచేస్తానన్నాడు 500%. బహుశా ఇట్ కుడ్ బి వన్ ఆఫ్ ద రీజన్ ఇన్ దాట్. కాబట్టి ఇప్పుడు ట్రంప్ ఇలా బెదిరింపులు దిగడానికి ఉండదు. ఇంకా ఇప్పటికీ ఏమంటున్నదంటే కనుక అమెరికా ఆఫ్ కోర్స్ ట్రంప్ తరపు వాదిస్తున్న వాళ్ళు ఇంకా లీగల్ ఆప్షన్స్ ఏమున్నాయి, లీగల్ ఆప్షన్స్ అండ్ ఆల్టర్నేటివ్స్ ఏంటి, మేము వెతుకుతున్నాం, మేము చూస్తున్నాం అని చెప్పి వాళ్ళు వాదిస్తున్న పరిస్థితి, లేకపోతే మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే నోటుకొచ్చినట్టు తిట్టే ప్రయత్నం చేస్తున్నాడు ఏకంగా. దాంట్లో సుప్రీంకోర్టు నేను మినహాయించట్లా. ఇంకా ఏం జరిగే అవకాశం మాట్లాడుకుంటే ఇన్ఫ్లేషన్ అనేది కాస్త తగ్గే అవకాశం ఉంటుంది. బట్ ఇక్కడ గురించి మాట్లాడుకునే సందర్భంలో అమెరికా కాస్త ఇబ్బంది అవ్వచ్చు. ఎందుకంటే హైయర్ ఎక్స్పెక్టేషన్స్కి వెళ్ళిపోయాడు కదా, ఇంత వచ్చేస్తుంది అని చెప్పి అనుకున్నప్పుడు ఇది కాస్త ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. అమెరికాలో దిగుమతి అయ్యే వస్తువుల ధరలు విపరీతంగా పెరుగుతాయి. కోర్టు తీర్పుతో ఆ సుంకాలు రద్దు అయితే కనుక అమెరికాలో కామన్గా వస్తువుల ధరలు ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్, కార్స్, దాంతోపాటు నిత్యావసరాలు ఇవన్నీ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న సప్లై చైన్ని ప్రెషర్ తగ్గిస్తుంది, ప్రెషర్ ఆటోమేటిక్గా తగ్గుతుంది. దీంతోపాటు అమెరికా అధ్యక్షుడు నేషనల్ సెక్యూరిటీ పేరుతో ఏకపక్షంగా పన్నులు విధించే పరిస్థితి ఆ అధికారాన్ని కూడా సుప్రీంకోర్టు క్వశ్చన్ చేసింది. దీనివల్ల ఫ్యూచర్లో ఏ అధ్యక్షుడు కూడా అంటే ఒకవేళ ఇది ఏం జరిగింది, ఇది నా చేతిలో పెన్ను ఉందండి, ఇదిగో నా చేతిలో సపోజ్ ఒక పెన్ను ఉంది, ఇలా ఉంది పెన్ను, నాకు ఇప్పుడు మా వాళ్ళ మీద ఎవరి కోపం వచ్చిందా మా వాడి మీద కోపం వచ్చిందా వెంటనే తీసుకుంటాను, పెంచేయి, ఓ 20 నుంచి 100 పెంచే, సంతకం పెట్టి పంపించేయి. ఇది ప్రస్తుతం ఇంతవరకు ట్రంప్ చేసింది. బట్ ఇలా చేయకూడదు. ఏం చేయాలంటే మనకంటూ ఒక పార్లమెంట్ ఉంది కదా, ఆ పార్లమెంట్లో వెళ్ళాలి, పార్లమెంట్లో చర్చించాలి, దాంట్లో అది నెగ్గాలి. అప్పుడు లేదు నాకు అత్యవసరం ఉందని చెప్పి అసలు అత్యవసరం అని చెప్పి ప్రతి దాని మీద నాకు ఆ ఫలానా దేశం మీద కోపం ఉంది, పెడే సంతకం పంపించే టాబ్లెట్స్ వేసేయి, రేపటి నుంచి నేను ముందు 4 మైకులు పిలిచేది మాట్లాడేస్తా. కానీ ఇది కాదు జరగాల్సింది ఏంటంటే అక్కడ పార్లమెంట్లో వెళ్ళాలి, పార్లమెంట్కి అప్పచెప్పాలి, దాన్ని అప్పచెప్పిన తర్వాత అప్పుడు పార్లమెంట్ దాన్ని యాక్సెప్ట్ చేస్తే అప్పుడు లేదు ఆ 1977 యాక్ట్ ఉంది, ఇది నాకు నేషనల్ ఎమర్జెన్సీ, ఇది అసలు నేషనల్ ఎమర్జెన్సీ పరిస్థితి ఏముంది, ఇది కదా ప్రశ్నించింది. దీంతోపాటు ఇంకా ఏముందనేది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఇది నీతో అయిపోదు, ఇప్పుడు ఇక్కడి నుంచి ఏం కంటిన్యూ అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీరు కనుక దీన్ని సరిగ్గా పట్టించుకోకపోతే వచ్చే అధ్యక్షులు కూడా భవిష్యత్తులో రాబోయే అధ్యక్షులు కూడా ఇదే ఫార్మేట్ ఫాలో అయితే అక్కడ పార్లమెంటుకున్న వాల్యూ పడిపోయే అవకాశం ఉంటుంది, తగ్గే అవకాశం ఉంటుందని చెప్పి ఇది నేను చెప్తున్న మాట కాదు, అమెరికా సుప్రీంకోర్టు చెప్తున్న మాట. ఆ డీటెయిల్స్ మనకి వస్తున్న సందర్భం ఉంది. ఇంకేముంటుంది, ఇలా భారీగా ఆర్థిక నష్టాలు, ఆర్థిక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. స్టాక్ మార్కెట్లు చూడండి, టప్ప పడిపోయిన స్టాక్ మార్కెట్లు లేచో ఒక్కసారికి దెబ్బకి. తీర్పు ఎప్పుడైతే రిలీజ్ అయిందో ఇంటర్నేషనల్ స్టాక్ మార్కెట్స్ ముఖ్యంగా ఆటోమొబైల్, టెక్నాలజీ, ఈ షేర్స్ అలా పుంజుకునే అవకాశం ఉందని కూడా మాట్లాడుకుంటున్న సందర్భం. అలాగే ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ మీద ఆధారపడే కంపెనీలకి ఇది ఒక పెద్ద ఊరట. చాలామంది రియాక్ట్ అవుతున్నారు. అమెరికా ఎకానమీ తరచూ ఎందుకు షట్ డౌన్ అవుతుంది, దీని కారణాలు ఏంటి అని గురించి మాట్లాడుకుంటున్నాం. అండ్ ఫ్యూచర్లో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం సార్. ఇంట్రెస్టింగ్ పాయింట్ని రైజ్ చేశారు Gopa Kishore garu, and thanks for that. And President Trump says he has backup plan for tariffs. Good. ఎందుకంటే ఇది జరగాల్సిందే. ఎందుకంటే ఒక సుప్రీంకోర్టుకి
సుప్రీంకోర్టుకి అండ్ ఇలాంటి వాళ్ళకి మధ్య ఘర్షణ లాంటి వాతావరణం జరిగితే వచ్చే పాయింట్లు రేపు ఉదయం ఇంకో తలతిక్క ప్రెసిడెంటు ప్రపంచానికి రాకుండా ఉంటాడు. నా బుర్ర ఏదో చెప్పింది, నా నోరేదో చేసింది, నా చెయ్యేదో గీక్కి వెళ్ళిపోయింది అనుకుంటే ఇలాగే ఉంటుంది, ట్రంప్ లాగే ఉంటుంది. ఇది కాదు కావాల్సింది ప్రపంచానికి. నోరు ఇది చెప్పింది, రెండు కోఆర్డినేషన్లో ఒక మంచి పాయింట్ బయటికి రావాలి. అండ్ ఇలా చాలామంది ఇంకొంతమంది కామెంట్ చేస్తున్నారు, పాజిటివ్గా ఆలోచించే వ్యక్తిని ఏ విషయం చంపలేదు, నెగిటివ్గా ఆలోచించే వ్యక్తిని ఏ మెడిసిన్ కూడా బాగు చేయలేదు. అబ్బా బాబ్బా 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 ఏం మాట్లాడుతున్నారండి. నిజంగా ఒక్క కామెంట్స్ చూస్తూ ఉంటే కనుక ఐ థింక్ ఇండియా ఒక యుద్ధంలో గెలిచిందని కూడా మొహమాటం లేదు. బహుశా ఇది కాస్త ఎగ్జాగరేషన్ అయి ఉండొచ్చు, కానీ నిజమే మనం చేస్తుంది ఒక యుద్ధమే. బహుశా చాలా తక్కువ మందికి తెలిసి ఉండొచ్చాము కాక, చాలా మందికి తెలుసు, బట్ చాలా కొంతమంది తెలిసింది ఏంటంటే 500% టారిఫ్ విధిస్తాడు ఎప్పుడు రష్యా నుంచి కొనుగోలు చేస్తుంటే ఎనర్జీ గురించి. కాబట్టి ఆలోచించాల్సిన సందర్భంలో భారత్కి ఆ ఇరకాటంలో పెట్టాడంటే కనుక బహుశా అయి ఉండొచ్చేమో కదా, ఆ పాయింట్లో ఎందుకు ఆలోచించకూడదు? కాబట్టి ఇటువంటి చేష్టలు భవిష్యత్తులో చేయకుండా ఉండడానికి ఇదొక అడ్డుకట్ట అవుతుంది. అండ్ మూవింగ్ ఆన్, నెక్స్ట్ రాజకీయ పరిణామాల గురించి మాట్లాడుకుంటే ట్రంప్ ప్రభుత్వం ఈ తీర్పు వ్యతిరేకంగా అఫ్కోర్స్ దీన్ని వ్యతిరేకించవచ్చు. అమెరికా ఫస్ట్ పాలసీకి ఇది అడ్డంగా చెప్పి వాళ్ళు భావించవచ్చు. దీని తర్వాత ఏమవుతుంది, ఇటు పరిపాలనకు న్యాయ వ్యవస్థకు మధ్య ఒక ఘర్షణాత్మక వాతావరణం జరగాలి. ఎందుకంటే ఒక తలతిక్కలోడు తీసుకెళ్తున్న ఆ పరిపాలనకి నిర్మోహమాటంగా పీటర్ నవారో ఎవరు, ఎంతమంది ఆయన అడ్మినిస్ట్రేషన్ని కాస్త ఇబ్బంది పెడుతున్న సందర్భం, ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ని అసలు ఏం కమ్యూనికేట్ చేస్తున్నారు, ఏం చేస్తున్నారు వీళ్ళంతా? బహుశా ఈరోజు అంతా వాళ్ళందరికీ చెంప చెళ్ళు అనిపించేలా వాయించేస్తూ ఉండొచ్చు ట్రంప్ ఈరోజు. ఎందుకంటే తనకి సపోర్ట్గా ఉన్న వాళ్ళందరూ కూడా ఈరోజు కనుమరుగైపోతారు ఇంకా. ఎందుకంటే వాళ్ళ పేరు చెప్తే చాలు ఇప్పుడు చిరెత్తుకు రావచ్చు కోపం. ఎందుకంటే అటువంటి డైరెక్షన్స్ ఇస్తున్న క్రమం ఉంది కదా. సో వీటితో పాటు ఇంకాస్త డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అప్డేట్స్ వస్తున్నాయి, సో దట్ లెట్ మీ చెక్ దోస్ అప్డేట్స్ అండ్ జస్ట్ బ్రింగ్ ఇట్ టు యూ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. ఎస్, ఇంకా డీటెయిల్గా మాట్లాడుకున్న సందర్భంలో ఇప్పుడు వివిధ దేశాల గురించి మాట్లాడుకుందాం. ఫర్ సపోజ్ ఇండియా మీద 27% టారిఫ్ ఉంది. ఏది భారత ఉత్పత్తులపై ప్రతీకార సుంకం కింద మాట్లాడుకుంటాం. దీనికి ఇంకా 27% ఉంది. అది చైనాకి 35 to 55% బేసిక్ టారిఫ్తో పాటు ఈ ఫెంటనిల్ ఉంది కదా, దాని విషయంలో వాళ్ళకి అది రిలాక్సేషన్ వస్తుంది. మెక్సికోకి 25% ఉంది. ఇది సరిహద్దు భద్రతతో పాటు వలసల నియంత్రణ కోసం. అలాగే కెనడా 35% ఉంది వాళ్ళ మీద. ఏది ఈ టారిఫ్లు దేనికోసం? ఎనర్జీ అండ్ మిగిలిన ఉత్పత్తుల కోసం. EU హ్యావ్ టు థింక్ అబౌట్ దిస్. ఎందుకంటే మొన్నే కదా వీళ్ళు మనకు వచ్చి డీల్ కుదుర్చుకున్నారు. బహుశా వీళ్ళందరూ ఆలోచనలో పడతారా? ఎందుకంటే వీళ్ళందరికీ అక్కడ ఇబ్బంది అవ్వడం బట్టే కదా మళ్ళీ మన వైపు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. బహుశా కత్తికి రెండు వైపులా పదునన్నట్టుగా మనం ఆలోచించాలి, కొంచెం ఆలోచిస్తే సరిపోతుందేమో. బహుశా ఐఎమ్ నాట్ దాట్ మచ్ ఆఫ్ ఎక్స్పర్ట్ ఇన్ దిస్ ప్రిటీ సబ్జెక్ట్. ఈ సబ్జెక్ట్లో బహుశా నేను ఎంత నిష్ణాతుని కాకపోవచ్చు, బట్ ఎందుకంటే ఎప్పుడైతే అమెరికా టారిఫ్లు విధించిందో అప్పుడేమైంది, యూరోపియన్ కావచ్చు లేకపోతే మిగిలిన దేశాలు కూడా చిన్న దేశాలంటే భారత వైపు చూసే ప్రయత్నం చేస్తాయి, ఇన్వెస్ట్మెంట్ కోసం కావచ్చు లేకపోతే ఇతర కారణాలు కావచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం ఇండియా కూడా డైవర్సిఫికేషన్ ప్లాన్ చేస్తుంది. ఎప్పుడైతే టారిఫ్లు విధించిందో ట్రంప్ టారిఫ్లు విధించాడో మిగిలిన దేశాల మీద మనం ఆలోచించుకోవాల్సి వచ్చింది, ఆల్టర్నేటివ్ ప్లాన్స్ గురించి ఆలోచించాల్సి వచ్చింది. కాబట్టి దీనివల్ల ఏమైనా కలిసి వస్తుందా లేకపోతే దీనివల్ల ఏమైనా ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉందా? బహుశా మనం ఫ్యూచర్లో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే స్టీల్ అండ్ అల్యూమినియం ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల నుంచి దిగుమతులు అయ్యే వాటి మీద ఏకంగా 50% టారిఫ్లు ఉన్నాయి. అవి మనకి తగ్గే అవకాశం ఉంటుంది. అండ్ ఆటోమొబైల్స్ విదేశీ కార్ల తయారీకి సంబంధించి తగ్గించడానికి అంటే విదేశీ కార్ల దిగుమతులకు సంబంధించి 25% ఉంది. ఇవన్నీ కూడా కాస్త తగ్గే అవకాశం ఉంటుంది అండ్ ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంటుంది. ఇంపాక్ట్ఫుల్ కొంతమంది కమెంట్స్ చేస్తున్నారు, వాళ్ళ కమెంట్ని నేను చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. ప్రెసిడెంట్ ట్రంప్ సేస్ హీ హ్యాస్ బ్యాకప్ ప్లాన్ ఫర్ టారిఫ్స్. ఎస్, ఇంట్రెస్టింగ్. దాని గురించి కూడా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు $175 బిలియన్ మొత్తం రిఫండ్స్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ పెన్ వార్త్ అండ్ బడ్జెట్ మోడల్ ప్రకారం $175 బిలియన్ అంటే కనుక లెట్ మీ చెక్ ఇట్. $175 బిలియన్ మన రూపీలు ఎంత ఉంటుంది అనేది. మొత్తం $175 బిలియన్
డాలర్స్ మన రూపీస్లో ఎంత ఉంటుంది అనేది అడిగే ప్రయత్నం చేస్తున్నాను. అయ్ బాబోయ్, ఇది చాలా గట్టిగానే ఉంది. ఓకే 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 సో మొత్తంగా అయితే మాత్రం దాదాపు 17,500 కోట్లు డాలర్లు, 17,500 కోట్ల డాలర్లు ఇప్పుడు ప్రపంచానికి ఇంతవరకు తీసుకుని ఉంటుంది కదా, ప్రపంచానికి 17,500 కోట్ల రూపాయలు తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది అమెరికా. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఒక్కొక్కటి బయటపడుతూ ఉంటే కనుక సమాధానం చెప్పుకోవడం ఇప్పుడు ట్రంప్ వంతు. దీంతోపాటు ఇంపోర్ట్స్ గురించి మాట్లాడుకునే సందర్భంలో $1 బిలియన్ మాట్లాడుకుంటారు కదా, ఈ టారిఫ్ వల్ల వాటికి కాస్త ఇబ్బంది తప్పదు అంటే అమెరికా విషయంలో. అట్ ద సేమ్ టైం రిఫండ్స్ మేనేజబుల్ అంటే కనుక యుఎస్ ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ ఏమన్నారంటే ట్రెజరీ డిపార్ట్మెంట్ బహుశా ఆ పొటెన్షియల్ రీఫండ్స్ని రికవర్ చేయగలదని అర్థం. అంటే ట్రెజరీ డిపార్ట్మెంట్ ఆ పొటెన్షియల్ దాన్ని కవర్ చేయగలదు ఆ రిఫండ్స్ విషయంలో ఒకవేళ అవసరం అయితే చెప్పుకొచ్చారు స్కాట్ బెసెంట్. దాంతోపాటు సుప్రీంకోర్టు ఈ నిర్ణయం పట్ల కాస్త ఆలోచించి అప్హోల్డ్ చేస్తుంది ఈ టారిఫ్లని చెప్పి, అంటే నిర్ణయాన్ని అప్హోల్డ్ చేయగలని చెప్పి ఆయన ఆశాభావం వ్యక్తం చేయడం జరుగుతోంది. వాదన సందర్భంలో మాట్లాడుతున్న సందర్భంలో ఆల్టర్నేటివ్ గురించి మాట్లాడుకున్న సందర్భం ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అఫీషియల్స్ ఏమంటున్నారంటే సుప్రీంకోర్టుకి సంబంధించి వెళ్ళిన సందర్భంలో అక్కడ IEEPA దాన్ని బేస్ చేసుకున్న టారిఫ్లు ఉన్నాయి కదా, వైట్ హౌస్ అనేది ఆల్టర్నేటివ్ లీగల్ అథారిటీ అంటే లీగల్ అథారిటీస్ని కన్సల్ట్ చేయడం జరుగుతోంది. రీఇంపోజ్ చేయడానికి సిమిలర్ టారిఫ్స్ని సిమిలర్ డ్యూటీస్ని మళ్ళీ రీఇంపోజ్ చేయడానికి ఉన్న ఆల్టర్నేటివ్స్ని ప్లాన్ చేస్తోంది అనేది అక్కడ వినిపిస్తున్నమాట. ఇప్పటికే ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం ప్రపంచ దేశాలకు ఎటువంటి ఇంపాక్ట్ చూపించబోతుంది అనేది ఆసక్తికరంగా మారుతోంది. అండ్ కొంతమంది మాట్లాడుతున్నారు గోల్డ్ అంటూ కూడా, అండ్ ఆల్రెడీ ఓవర్ గోల్డ్ అవుట్ అండ్ సిల్వర్ గోన్ వెయిట్ సీ టుమారో. ట్రూలీ నిజంగా ఐ థింక్ రేపు బంగారం అండ్ సిల్వర్ ఏ స్థాయిలో పడిపోతుందా అనేది మాత్రం వెయిట్ చేస్తుండొచ్చు. ఈరోజు ఇన్వెస్టర్స్ బహుశా ఎవరైనా ఉంటే కనుక తీసేసుకుంటారేమో. నిజంగా గోల్డ్ రేట్ పడే అవకాశం ఉంటుంది రేపు అని ఒక మాట ఉంటుంది, బట్ హూ నోస్ పడుతుందా లేదా అనేది. అండ్ మీరేమనుకుంటున్నారు కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ట్రంప్ తీసుకున్న నిర్ణయాలకి అమెరికా సుప్రీంకోర్టు లాగి లంపకాయ కొట్టిందనే చెప్పుకోవాలి మాటల్లో చెప్పాలంటే. అండ్ మీరేమనుకుంటున్నారు కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఇంట్రెస్టింగ్ కామెంట్, అభ్యంతరకరంగా కాకుండా సభ్యకరంగా కాకుండా మీరేమనుకుంటున్నారు కమెంట్ చేసే ప్రయత్నం చేయండి, చదివి వినిపించే ప్రయత్నం నేను చేస్తాను. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.